అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రపంచ సుందరి మాలవిక. అనగనగా ఒక పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి నందవర్ధనుడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మాధవుడు. మాధవుడు ఎంతో అందగాడు. అన్ని విద్యలలో ఆరితేరాడు. సకల విద్యా పారంగతుడనే పేరు తెచ్చుకున్నాడు. యుక్త వయసుకొచ్చాడు. తండ్రి నందివర్ధనుడు వివాహ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అది గమనించినటువంటి మాధవుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, నేను ప్రపంచ సుందరిని పెళ్ళాడాలనుకుంటున్నాను. నేనే స్వయంగా ప్రపంచమంతా తిరిగి అందమైన అమ్మాయిని తెచ్చుకుంటాను. అప్పుడు వివాహం జరిపించండి అని అన్నాడు. లేక కలిగిన తన కొడుకు మాట కాదనలేక సరే అన్నాడు నందివర్ధనుడు. మాధవుడు ఒక తెల్లని పంచకళ్యాణి గుర్రాన్ని వేసుకొని కొంత డబ్బును తీసుకొని సామ్రాజ్యాన్ని వీడి దేశాలు తిరుగుతూ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో దేశాలు తిరిగాడు. అతనికి నచ్చిన అమ్మాయి దొరకలే. కాస్త విసిగి వేసారిపోయాడు. ఒక దేశం నుంచి మరొక దేశం ప్రయాణిస్తున్నాడు అడవి గుండా. అప్పటికే అతడు మానసికంగా శారీరకంగా అలసిపోయాడు. దాహం వేస్తుంది. ఇక్కడేమైనా వాటర్ దొరుకుతుందా అని చుట్టుపక్కల చూశాడు. దగ్గరలో ఒక సరోవరం ఉన్న ఆనవాళ్ళు అతనికి తెలుస్తున్నాయి. ఎలా అంటే పక్షులు అక్కడికి ప్రయాణించడం అట్లా కొన్ని తెలుస్తాయి అన్నమాట, గుర్తులు. అది గమనించి అటువైపే ప్రయాణించాడు. అనుకున్నట్టుగానే ఎంతో అందమైన సరోవరం అక్కడ ఉంది. ఆ సరోవరం ఎలా ఉందంటే చుట్టూ పూల చెట్లు విరబూసి ఉన్నాయి. ఆ చెట్లకు పూల తీగలు అల్లుకొని ఉన్నాయి. అవి ఎంతగానో విరబూశాయి. ఇక అక్కడ పండ్ల వృక్షాలు కూడా తేనెలూరే పళ్ళు సువాసన వస్తుంది. పండ్ల వాసన కూడా వస్తుంది. ఇక ఆ సరోవరంలోకి చూస్తే అందమైన తామర పువ్వులు, తుమ్మిద జాంకారాలు, ఇట్లా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం. ఆ సరోవరంలోకి దిగి దోసిటితో నీళ్లు తాగాడు. ఆ నీళ్లు కూడా ఎంతో రుచికరంగా చల్లగా మంచిగా తేటగా ఉన్నాయన్నమాట. కడుపార నీళ్ళు తాగి కాసేపు అక్కడే ఉండాలనిపించింది అతనికి. ఇక అందులోనే కాసేపు ఈత కొట్టాడు. ఎంతో అలసట కూడా తీరిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని పక్కనే ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో విశ్రాంతిగా తీసుకున్నాడు. అతనికి తెలియకుండా నిద్ర పట్టింది. ఒక 2-3 గంటలు నిద్రించాడు. నిద్ర నుంచి మేలుకోగానే అతనికి చాలా ఆకలేసింది. ఏమైనా తిందామని చెప్పేసి ఆ సరోవరం గట్టు వైపుకి వెళ్ళాడు. ఏమైనా పండు దొరుకుతాయమని. ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకు 3 పండ్లు గుత్తిగా వేలాడబడుతున్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే పసుపు రంగులో జోరబండి ఉన్నాయి. ఇట్లా అవి చూస్తే తినాలన్న నోరూరుతుంది. ముందే మామిడి పండ్లు తీయగా బాగా ఉంటాయి. ఇక వాటిని ఆకలితో ఉన్న మనిషి చూస్తే ఏమనిపిస్తుంది, ఎప్పుడు తిందామా అన్నట్టుగా గబగబా పరిగెత్తుకుంటూ ఆ 3 పళ్ళలో ఒక పండుని తెంపుకొని కొరుక్కొని తినబోయాడు. ఆ పండు చేజారి కింద పడింది. కింద పడి ఒక అందమైన యువతిగా మారిపోయింది. పాలరాతి బొమ్మలా ఉంది ఆ అమ్మాయి. ఎవరు నువ్వు అని అడిగింది. నేను రాకుమారుణ్ణి పలానా అని చెప్పాడు. జిలేబీ వంటి పెట్టు అని అడిగింది. జిలేబీ నా దగ్గర ఎక్కడిది లేదు అన్నాడు. అయితే నేను పోతాను అని మళ్ళీ పండుగ మారిపోయి యథాస్థానంలోకి వెళ్ళి ఆ గుత్తికే వేలాడబడ్డది. 2వ పండుని తెంపాడు. తినబోయాడు. అది కూడా జారి కింద పడి మరొక అందమైన యువతిగా మారిపోయింది. ఆ యువతి కూడా చాలా అందంగా ఉంది. మొదటి అమ్మాయి కంటే అందంగా ఉంది. ఆమె కూడా తీయగా జిలేబీ ఉంటే పెట్టు అన్నది. నా దగ్గర లేదు అన్నాడు రాకుమారుడు. మరి మా రాజ్యానికి తీసుకెళ్తా, నీకు కావాల్సిన జిలేబీలు ఇస్తాను రా అన్నాడు. అలా కుదరదు రాకుమారా. ఈ క్షణము నువ్వు జిలేబీ ఇస్తే నీ సొంతం అవుతా, లేదంటే నేను యథాస్థానంలోకి వెళ్ళిపోతా అని ఆమె కూడా పండుగ మారి మళ్ళా చెట్టు ఎక్కి ఏలాడబడ్డది పండు. ఇక 3వ పండు తెంపుదాం అనుకున్నాడు. వద్దు అనుకోండి, ఎందుకంటే 2 అమ్మాయిలు యథాస్థానంలోకి వెళ్ళిపోయారు జిలేబీ ఇవ్వకుంటే. ఈసారి కూడా జిలేబీ అడుగుతుందేమో ఈ అమ్మాయి కూడా. ఇప్పుడు ఇవ్వకపోతే ఈమె కూడా మిస్ అయిపోతుంది. తాను అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఒకళ్ళని మించిన ఒకళ్ళ అందం వాళ్ళకుంది. వాళ్ళిద్దరిని మించిన అందం ఈమెకుంటుందేమో, మిస్ అవ్వద్దు అనుకున్నాడు. అనుకొని
పట్టణానికి వెళ్ళి ముందు జిలేబీ తెద్దామని ఆ గుర్రాన్ని ఎక్కి పట్టణానికి బయలుదేరాడు. పక్కన ఉన్న దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక జిలేబీ ఏమని అడిగాడు. జిలేబీ ఇయ్యగానే ఒక బంగారు వరహ ఇచ్చి చిల్లర తీసుకోకుండానే వెనక మళ్ళీ వెళ్తున్నాడు. చిల్లర తీసుకోమని చెప్పినా ఉంచుకో అని చెప్పాడు. అక్కడే ఒక మంత్రగత్తె ఉంది, పేరు మంత్ర. అంతా గమనించింది. చూస్తే ఎర్ర బుర్రగా మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, యుక్త వయసులో ఉన్నాడు. డబ్బు లెక్క లేకుండా ఒక జిలేబీకే ఒక బంగారు వరహ ఇచ్చాడు. వీడోడో బాగానే గొప్ప ఉన్నవాడే అనుకొని ఇతన్ని ఎలాగైనా సరే పట్టేయాలనుకుంది. అంటే అతని మీద ఆమె కన్ను పడ్డది. ఆమె యుక్త వయసులో ఉంది. ఎలాగైనా ఇతని సొంతం చేసుకోవాలనుకుని ఆమెకు దురాలోచన కలిగింది ఆమెకు. అతను గుర్రం ఎక్కి టకటక వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ పోతుందో తెలియదు. అంటే పక్కనే ఎమ్మటే ఒక జట్కా బండి కిరాయికి ఉండే అనమాట. అక్కడ ఒక బండిని కిరాయి మాట్లాడుకుంది. నీకు కావాల్సినంత కిరాయి ఇస్తాను, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా, కానీ ఆ పోతున్న గుర్రాన్ని ఫాలో అవ్వాలి మనం అని చెప్పింది. ఎంత అంటే అంత ఇస్తాన్నాక వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఆమెని కూర్చోబెట్టుకొని జట్కా బండిలో వేగంగా ప్రయాణించారు. అతను ఒక సరోవరపు ఒడ్డుకు రావడం గమనించి ఆ జట్కా బండి అక్కడ ఆపి వెనక్కి పంపించేసింది కిరాయి ఇచ్చి. తను నడుచుకుంటూ ఆ సరోవరం అయిపోయి వెళ్ళింది. ఆ రాకుమారుడు గబాగబా వెళ్ళి ఆ 3వ పండును తెంపాడు, తినబోయాడు. అది కూడా చేజారి కింద పడి మరింత అందమైన అమ్మాయిగా మారింది. ఎలా ఉంది అమ్మాయి అంటే ఒక అజంతా శిల్పంలాగా ఉంది, ఒక బాపు బొమ్మలాగా ఉంది. చాలా అందంగా ఉంది. మిరుమిట్లు కొలిపేటువంటి అందం. కళ్ళు జాలట్లేవు చూడడానికి, అంత అందంగా ఉంది. రాకుమారుడు కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఆమె అడిగింది, ఎవరు నువ్వు అని. నేను పలాని నందివర్ధనుని కొడుకుని, నా పేరు మాధవుడు అని చెప్పాడు. రాకుమారా, జిలేబీ ఉంటే పెట్టు అని అడిగింది. ఇదిగో జిలేబీ అని తెచ్చిన జిలేబీని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె వాసన చూసి చాలా నేతి వాసన వస్తుంది, చాలా రుచిగా ఉండొచ్చు అని తిని చాలా రుచిగా ఉంది రాకుమారా అని అన్నది. నువ్వు ఇచ్చిన జిలేబీ నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు నీ సొంతం, నన్ను ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నది. అప్పుడు మాధవుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నేనేం చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాటకు ఆమె సిగ్గుపడిపోయింది. ముసిముసిగా నవ్వుతూ నేల చూపులు చూస్తూ సిగ్గుపడి ఒకసారి రాకుమారుని చూసింది. చాలా అందంగా ఉన్నాడు, తెలివైన వాడిలాగా ఉన్నాడు రాకుమారుడు. తనకి సరిజోడి, తన అందానికి సరైన జోడి అనుకొని అతను చూసి చాలా ఇష్టపడ్డది ఆమె కూడా. ఇలా ఒకరిదొకరు చూసుకొని తొలిచూపులోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. అప్పుడు చూశాడు ఆమెని. చూస్తూ ఏం పేరు అని అన్నాడు. నా పేరు మాలవిక అని చెప్పింది అందంగా నవ్వుతూ. చూస్తే ఆమె ఎలా ఉందంటే అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీలాగా ఉంది. ఒక పల్సటి పొరలాగా ఆమె శరీరం అంతా వ్యాపించి ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉంది. ఆ మందాలు కనిపించకుండా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలాంటి అమ్మాయిని ఎలా తీసుకెళ్ళాలి తన గుర్రం మీద అనుకున్నాడు. తన వస్త్రాలు ఇద్దామంటే సరిపోవు, అంటే సెట్ ఇస్తే సరిపోదు. ఆమె ఎత్తు పొడుగు చాలా అందంగా ఉంది. ఈమెకు వస్త్రాలు తీసుకురావాల్సిందే అనుకొని పక్కనున్న పట్టణానికి వెళ్ళి తెస్తా అని చెప్పాడు ఆమెతోని. నీకు అందమైన వస్త్రాలు తీసుకొని వస్తాను, నీ పొదలబాటున ఉండు అని చెప్పాడు. రాకుమారా, నేను ఒంటరిగా ఉండలేను చాలాసేపు, నాకు చాలా భయంగా ఉంది, ఇప్పటికే తొందరగా రా అని చెప్పింది. నేను క్షణాల మీద వస్తా అని చెప్పేసి ఆ గుర్రం ఎక్కి అతడు పక్కన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. అది గమనించింది మంత్రగత్తె మంత్ర. అతడు అట వెళ్ళగానే మాలవిక వద్దకు వచ్చి నిల్చుంది. ఈ మంత్రం చూసి మాలవిక చాలా భయపడిపోయింది. ఎందుకంటే చాలా అందవికారంగా ఉంది మంత్ర, ఒక రాక్షసిలాగా ఉంది. అప్పుడు భయపడితే నువ్వు భయపడకు, రాకుమారుడే నన్ను పంపించాడు అని చెప్పింది. నీ పేరు మాలవికే కదా, నీకోసం దుస్తులు తెస్తాను పోయిండుగా రాకుమారుడు అని చెప్పింది. ఆ 2 మాటలు అనగానే తన పేరు చెప్తుంది, వస్త్రాలు తెస్తాడు రాకుమారుడు అని చెప్తుంది. నిజంగా రాకుమారుడే పంపించి ఉంటాడని నమ్మింది. నువ్వు ఎలాగో ఉన్నావు, పిచ్చిగున్నావు, నేను అందంగా తయారు చేస్తాను యువరాజు వచ్చేసరికి అని చెప్పింది. నేను బాగానే ఉన్నా అని చెప్పింది మాలవిక. నువ్వు బాగానే ఉన్నావు కానీ నీ యొక్క కురులు వేలాడుతున్నాయి, ఇంతప్పుడు ఈరబోసుకొని ఉండవు, రాణులు అలా ఉండరు, నీకు అందంగా కొప్పు వేస్తా అని చెప్పింది. సరే అని మాలవిక మంత్రం ముందుకు వచ్చి కూర్చుంది.
ఒక చేత ఆ దువ్వెనతో దువ్వుతూ వంకరగా నవ్వింది ఈ వంకర బుద్ధి ఉన్నటువంటి మంత్రగత్తె కదా మరి. ఎడమ చేత ఒక గుండు సూది తీసుకొని మంత్రించడం మొదలుపెట్టింది. ఒక చేతితో దువ్వుతుంది, ఒక చేతితో మంత్రిస్తుంది. ఆ మంత్రించడం అయిపోగానే ఆ గుండు సూది తీసి ఆ మాలవిక శిరస్సున కూర్చింది, అంటే నెత్తిలో కూర్చింది. కూర్చోగానే అందమైన మాలవిక అందమైన రామచిలుకలా మారిపోయింది. అలా మారంగానే చుట్టుపక్కల కనిపించావంటే పీక విసికి చంపేస్తా అని బెదిరించింది మంత్ర. ఇప్పటికే రామచిలుకని చేసింది, ఇంకేం చేస్తుందో అని భయపడిపోయి ఆ రామచిలుక ఎగురుకుంటూ పక్కన ఉన్న చెట్టు మీదకి వెళ్ళి వాలింది. అంతలోనే గుర్రపు డెక్కల సప్పుడవుతుంది. అంటే రాకుమారుడు వస్తుండు అని అర్థమైంది మంత్రకి. తన దుస్తులు తీసి ఒక పక్కన దాచిపెట్టి నగ్నంగా కూర్చొని ఉంది పొదల మధ్యలో. వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఈ యువరాజు. మాలవిక, ఏంటి ఇలా అయ్యావు? నీ రంగేమైంది, నీ అందమేమైంది అని అడిగాడు. ఇప్పటివరకు పండులో ఉన్నానుగా యువరాజా, బయటకు వస్తే ఈ ఎండ వేడికి తట్టుకోలేక ఇలా అయినా నువ్వు అంతఃపురం తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులలోనే నా అందం నాకు వస్తుంది అని చెప్పింది. నిజమే నమ్మి మాలవిక అనుకునే మంత్రకు వస్త్రాలు ఇచ్చాడు. ఆమె ఆ దుస్తులు ధరించింది. ఈ మాలవిక చూస్తుండగానే ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోయింది. ఈ రామచిలుక రూపంలో ఉన్న మాలవిక మస్తు బాధపడి ఏడుస్తుంది, కన్నీరు మున్నీరుగా విలపించింది, బాధపడుతోంది. ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు. మాలవిక అనుకునే తండ్రిని ఎంతగానో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు మాట కాదనలేక పెళ్ళి అయితే చేశాడు నందివర్ధనుడు, కానీ అతని భార్య కానీ అస్సలు వాళ్ళకి ఇష్టం లేదు. కోడల్ని అసహించుకొని రోజూ లేదు, బాధపడని క్షణమూ లేదు. అదేవిధంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు, అందమైన మా రాకుమారునికి ఏంది పరిస్థితి అని. ఈ రాణి యొక్క చెలికత్తెలు ఉద్యానవనానికి వెళ్ళి రోజు పండ్లు పువ్వులు తెంపుకొని వచ్చేవాళ్ళు అంతపురానికి. ఆ ఉద్యానవనంలో పండ్లు పువ్వులు తెంపుతున్నారు. ఈ రామచిలుక వచ్చి ఒక చెలికత్తెని ఇలా అడిగింది, యువరాజుకు పెళ్ళయింది కదా, ఆనందంగా ఉన్నాడా అని. ఆమె అంది, ఏం ఆనందం, నా బొందానందం. మా రాణిగారు మా రాజుగారు మస్తు బాధపడుతున్నారు. ఒక దయ్యం లాంటి యువరాణిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మా రాజుగారు. ఆయన ఎంతో అందంగా ఉంటాడు. ఆయన ఏం ఆనందపడుతుండో మాకు తెలియదు, కానీ మేమైతే మస్తు బాధపడుతున్నాము అని చెప్పింది. అలా తెల్లారొచ్చి అడిగింది, మళ్ళీ తెల్లారొచ్చి అడిగింది. ఇట్లా రోజు వచ్చి అడుగుతూనే ఉంది. ఏమో సమాధానం చెప్తూనే ఉంది. ఇట్లా వారం 10 రోజులు గడిచింది. కోపం వచ్చింది ఆ చిలికెత్తకు. అడిగింది అడుగుతుంది, ఎన్నిసార్లు చెప్పాలని. కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి ఒక టమాటా పండు తీసి ఇసిరేసింది రామచిలుక మీదకి. రామచిలుక కాస్త అరుచుకుంటూ వెళ్ళిపోయింది. దెబ్బ తగిలిందేమో అరుచుకుంటూ ఎగురుకుంటూ పోయింది. అది గమనించాడు యువరాజు ఎక్కడో ఉండి. ఆ చెలికత్త వద్దకు వచ్చి, నీకేమైనా బుద్ధి ఉందా అసలు? అందమైన ఆ పక్షిని ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది? నోరు వాయలేని దాన్ని కొడతావు అని కోపడ్డాడు. దానికి నోరు వాయలేదా మహారాజా? రోజు వస్తుంది, వచ్చి మీ యువరాజుకి పెళ్ళయిందిగా, ఆనందంగా ఉన్నాడా అని అడుగుతుంది. నేను ఏదో ఒకటి చెప్తా. మళ్ళీ తెల్లారి వచ్చింది, ఇప్పటికి 10 రోజుల నుంచి వచ్చి విసిగిస్తుంది నన్ను అని చెప్పింది. ఆ రామచిలుక నన్ను గురించి అడుగుతుందా అని ఆ తోటంతా వెతికితే ఎక్కడ కనిపించలే రామచిలుక. ఆ చిలుకత వద్దకు వచ్చి చెప్పాడు, రేపు కనుక వస్తే ఆ రామచిలుకని ఎలాగోలాగా మచ్చిక చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. తెల్లారి అనుకున్నట్టుగానే మాలవిక, రామచిలుకలో ఉన్న మాలవిక వచ్చి యథావిధిగా ప్రశ్నలు అడిగింది. నువ్వే చూద్దురా మా యువరాజు ఎంత ఆనందంగా ఉన్నాడో అని మచ్చిక చేసుకొని ఆ రామచిలుకని పట్టుకొని తీసుకొచ్చి మాధవునికి ఇచ్చింది చెలికత్తె. ఆ మాధవుడు ఎంతో ప్రేమగా ఆ రెక్కల్ని నిమురుతూ లోపలికి తీసుకెళ్ళాడు, ఇంట్లోకి తీసుకెళ్ళి తలపైన నిమురుతున్నాడు. నా మీద ఇంత ప్రేమ నీకెందుకు కలిగింది? నా ఆనందం గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అని. అలా తల నిమురుతూ ఉంటే చేతికి గుండు సూది తగిలింది. తగిలితే అయ్యో ఎంతో సుకుమారంగా ఉన్న నీ తలలో గుండు సూది కూర్చుకుందా అని జాలిపడి ఆ గుండు సూదిని తీసి బయట పారేశాడు. ఎంతో ఆశ్చర్యకరంగా ఆ రామచిలుక మాలవికగా మారింది. మాలవిక నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాడు యువరాజు. అవును అని చెప్పింది. జరిగిందంతా చెప్పి ఈ మంత్రం చేసిన మోసం మొత్తం వివరించింది. చాలా కోపం వచ్చింది యువరాజుకి. కోపంతో ఊగిపోతూ తండ్రి నందివర్ధన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు మంత్రం చేసిన మోసాన్ని. అతను కూడా ఎంతో ఉగ్రంగా మారిపోయాడు కోపంతో.
మారిపోయి ఆ మంత్రాన్ని తీసుకొచ్చి నడి ఊర్లో ఒక చెట్టుకు, ఎండిపోయిన చెట్టుకు కట్టేశారు. కట్టేసి కొడా దెబ్బలతో కొట్టారు. బాగా కొట్టి పండ్లు రాలగొట్టి రెక్కలు విరిచి చాలా హింసించారు. హింసించి చుట్టూ కట్టెలు పెట్టి మొద్దులు పెట్టి నిప్పట్టించారు. అంటే మంత్రాన్ని సజీవ దహనం చేశారు. ఆ విధంగా మంత్ర యొక్క పీడ విరగడైపోయింది. చేసిన మోసానికి తగిన శిక్ష పడింది. ఇక అందమైన ఈ మాలవికకు మాధవునికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రాజ్యంలోని ప్రజలు, రాజు, రాణి, మాలవిక, ఈ మాధవుడు కూడా ఎంతో ఆనందంగా జీవించారు.